మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ టామ్ అయితే లవ్ చేయవానే? చేస్తా. పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. ఏం పర్వాలేదు, వాళ్ళు రాకపోవడమే మంచిది. అనవసరమైన ఇబ్బంది. వాళ్ళిద్దరూ ఎలాగూ రావడం లేదు కాబట్టి మనమే వెళ్దాం పదండి. ఓకే యా. నిత్య కూడా అడుగుతుందని ఒప్పుకుంటున్నాను. త్వరగా వెళ్ళవే. రెడీ అవ్వండి. సూపర్. వెళ్ళండి వెళ్ళండి. దానికంటే ముందు నా మొహాన కొంచెం కాఫీ పోయివే. త్వరగా. అమ్మ అక్క లేకుండా మేము రాలేం అత్తయ్య, మీరు వెళ్ళిరండి. అదేంటి సమయు అలా అంటావు? మీరు రాకుండా మేమెలా వెళ్తాం? అరే వాసు, ఏ వనభోజనాలు వద్దు, అందరం ఇంట్లోనే ఉందాం. అమ్మా అమ్మా, అలా అంటే ఎలానే? వాళ్ళు వస్తారు, ఎందుకు రారు? మేమెక్కడికి రాము, మమ్మల్ని వదిలేయండి. చూడు, ఈరోజు సిటీలో వనభోజనాలు ఒక్క దగ్గరే జరుగుతున్నాయి. ఎవ్వరు వనభోజనాలకు వచ్చినా అందరూ అక్కడికే రావాలి. సో మీ అమ్మ వాళ్ళు, మనము, మన ఫ్రెండ్స్ ఎవ్వరు వచ్చినా డెస్టినేషన్ ఒక్కటే. ఆత్మీయ బంధువుల వనభోజనాలు. అక్కడికి అందరూ వస్తారు. బయలుదేరటం విడివిడిగా బయలుదేరినా కలుసుకునేది మాత్రం ఒకే ప్లేస్. ఓకే? నువ్వు చెప్పేది నిజమేనా? 100% నిజం. మీ అమ్మ వాళ్ళు వెళ్ళేది, మనం వెళ్ళేది ఒక్కటే ప్లేస్. విన్నావు కదమ్మా? పద వెళ్దాం. అన్నీ సర్దుకోవాలి. కాఫీనే వస్తున్నానత్తయ్య. కాఫీ అంట కాఫీ. అక్క వెళ్దాం అక్క, ఇంకేం ఆలోచించకు. మమ్మీ అక్కడికే వస్తుంది, మనము అక్కడికే వెళ్దాం. అంతేగా? హలో నవ్వమ్మా, ఎంత కష్టపడ్డాము, ఎన్ని ప్లాన్లు వేశాము. ఇదంతా ఎవరి కోసం? జస్ట్ మీరు అడిగారని, మీరు థ్రిల్ అవ్వాలని ఇంత ప్లాన్ వేస్తే మహారాణి గారు ఒక చిన్న నవ్వు నవ్వచ్చు కదా. ప్లీజ్ నవ్వు, ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. సూపర్. ఓకే, వెళ్ళండి. వనభోజనాలకి ప్లాన్ చేస్తున్నారు, మనల్ని కూడా రమ్మని అడుగుతున్నారు. నేను మా ఆఫీస్ తరపున వనభోజనాలకు వెళ్తున్నా. నీతో రావడం కుదరదు. ఈరోజు ఎలాగైనా నేను వనభోజనాలకు వెళ్ళాలి, లేదంటే సంయుక్త ముందు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. పైగా మామ్ని కూడా తీసుకెళ్తానని చెప్పాను కాబట్టి ఈజీగా దొరికిపోతాను. పోనీ మామ్ని ఊరికి బయటికి తీసుకెళ్తానంటే తను అస్సలు బయటికి రాదు. ఇప్పుడేం చేయాలి? ధర్మతేజ ఇక్కడ. చెప్పిన పని చేయండి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఉద్యోగం నుంచి పీకేస్తాను, అర్థమైందా? అరే సౌందర్య, 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 ఏంటి కాల్ చేసావు? గుర్తొచ్చానా? అవును సార్, అందుకే కాల్ చేశాను. ఏంటి విశేషాలు? ఏముంది సార్, మా ఇంట్లో వాళ్ళందరూ కార్తీక వనభోజనాలకు వెళ్తున్నారు.
నన్ను రమ్మంటున్నారు. సరే వెళ్ళు. లీవ్ కావాలా? నేను చూసుకుంటాను. శేఖర్ కాల్ చేసి నీ షూట్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయమని చెప్తాను. అది కాదు సార్ ప్రాబ్లం. మరి ఇంకేంటి? అంటే అది సార్ నాకు సౌందర్య చెప్పు. అది నాకు మీతో వనభోజనాలకి వెళ్ళాలనుంది సార్. అందుకే కాల్ చేశాను సార్. ఓ అవునా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సరే నేను వస్తాను వనభోజనాలకి. అలా వస్తే బాగుండదు సార్. పోనీ మనమిద్దరం వెళ్దామా? అలా వెళ్తే చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా సార్. మరి ఏం చేద్దాం? ఏమో సార్, నాకు మాత్రం మీతో వనభోజనాలకి వెళ్ళాలనుంది సార్. మీరే ఆలోచించండి. మరి ఇంకేం చేయాలి? ఏం చేయాలి? ఏంటి 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 ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? హలో సార్. హలో హలో. ఈ రోజు మన ఆఫీస్ వాళ్ళందరికీ వనభోజనాలకి ఇన్వైట్ చేయమని నేను శేఖర్కి చెప్తాను. నేను వస్తాను, నువ్వు వస్తావు. మనం అనుకున్నట్టు టైం స్పెండ్ చేయొచ్చు. ఎవరు కూడా తప్పుగా అనుకోరు. హలో సౌందర్య, ఓకేనా? నీకు ప్రాబ్లం లేదుగా? సూపర్ సార్ మీరు. అయితే నేను మా మామ్ రెడీగా ఉంటాం. మీ అమ్మగారు కూడా వస్తారా? ఏ సార్ వద్దా? అలాంటిదేం లేదు. సరే శేఖర్ కారు తీసుకుని వస్తాడు, రెడీగా ఉండండి. చాలా థ్యాంక్ యూ సార్, మేము రెడీగా ఉంటాం. బాయ్ సార్. అమ్మో, నా మాటలన్నీ మామ్ వినిందా? ఇప్పుడేం చేయాలి?